ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అని ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే దివ్యాంక అఖిలాండేశ్వరి వాళ్ళ తోటి కోడలు భవానీకి ఫోన్ చేసి నేను మీ శ్రేయోభిలాష్ని అని చెప్పి అంటుంది. మీ పేరేం లేదా ఏంటి, శ్రేయోభిలాష్ ఒకటేనా అని చెప్పి భవానీ అంటూ ఉంటే పేరుదే ఉంది లేండి, మీకు మంచి జరిగేది చెప్తున్నాను అనగానే సరే ఏంటో చెప్పండి త్వరగా అని చెప్పి భవానీ అంటుంది. ఏం లేదు, మీ కొడుకు పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి అనుకున్నారు కానీ మళ్ళీ జరుగుతుంది. అంటే కౌశికి వాళ్ళు ల్యాండ్ ఇవ్వబోతున్నారు కదా, ఇక ఆ ల్యాండ్లో మీరు చక్కగా మేడలు కడదామని చెప్పి స్టేడియం కడదామని చెప్పి ఎన్నో ఊహలు కలలు కంటుంటే అక్కడ కౌశికి తనకి క్యారెక్టర్ లేదని చెప్పినా మీరు నమ్మలేదు. ఇప్పుడు తను గుట్టుగా ఆ ల్యాండ్ని వేరొకరికి అమ్మడానికి ట్రై చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని ఫోన్ చేశాను అనగానే ఏంటి నిజమా అనగానే కావాలంటే వెళ్ళి కనుక్కోండి అని చెప్పి దివ్యాంక అంటుంది. ఇక ఫోన్ పెట్టేసి భవానీ అక్క అక్క అనుకుంటూ అఖిలాండేశ్వరి దగ్గరికి వెళ్తుంది. మరో పక్క ఇంటి దగ్గర ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట నిషి. ఏంటి ఇంకా యాక్షన్కి రియాక్షన్ రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక నిషి వాళ్ళ ఇంటికి కార్ వేసుకొని అఖిలాండేశ్వరి అలాగే భవానీ వస్తారు. పర్వాలేదు యాక్షన్కి రియాక్షన్ ఫాస్ట్గానే ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అఖిలాండేశ్వరి అలాగే భవానీ లోపలికి వస్తూ ఉంటే ఇక అక్కడ వైజయంతి కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఏంటి అఖిలాండేశ్వరి గారు ఏంటి సడన్గా వచ్చారు, రండి రండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏమన్నా పనా అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే అందరికీ ఒకటేసారి కలిసి చెప్తాను, ఇందుకీ కౌశికి ఎక్కడుంది అని చెప్పి అనగానే కౌశికి ఉంది చెప్తాను అని చెప్పి అమ్మి కౌశికి ఎవరు వచ్చారో చూడు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఈ లోపల పైన కేదార్ అలాగే దాత్రి కూడా వస్తారు. ఇక కౌశికి రావడంతో భవానీ అందుకుంటుంది. అసలు మీరు సొసైటీలో పలుకుబడి ఎంతో పేరు ప్రతిష్ట మాట మీద నిలబడతారు అని చెప్పి మేము ఎంతో అనుకున్నాం, కానీ మీరు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అనగానే ఇప్పుడు ఏమైంది అని చెప్పి కౌశికి అంటుంది. ఇక అప్పుడు దాత్రికి అర్థమయ్యి మీరు దేనికో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా మనసు బాధపడిందని నాకైతే అర్థమవుతుంది, అసలు దేనికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చెప్పండి అని చెప్పి జగదాత్రి అంటుంది. అప్పుడు భవానీ అంటే మీరు ఎన్ని తప్పులు చేశారో కూడా మీకు లెక్కలేదా, గుర్తులేదా, దేని గురించి మాట్లాడుతున్నానో కూడా మీకు అర్థం కావట్లేదా అని చెప్పి భవానీ అంటూ ఉంటే అప్పుడు అఖిలాండేశ్వరి భవానీ మనం క్లియర్గా చెప్పకుండా వాళ్ళని ఇలా అనడం కరెక్ట్ కాదు. ఆ తర్వాత వైజయంతి అంటుంది కౌశికితోని, కౌశికి మీకు బయట చాలా మంచి పేరుంది, కానీ ఇవాళ నేను కొన్ని నిజాలు అడగడానికి వచ్చాను అనగానే చెప్పండి ఏమడిగినా నిజం చెప్తాను అని చెప్పి కౌశికి అంటుంది. అప్పుడు అఖిలాండేశ్వరి అంటే మీరు నాకు పెళ్ళికి ఇస్తానన్న ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నట్టుగా తెలిసింది, ఇది ఇందులో నిజమెంత అని చెప్పి అడుగుతుంది అఖిలాండేశ్వరి. అప్పుడు కౌశికి అంటుంది నిజమే చెప్తానని మాట ఇచ్చాను కాబట్టి నిజమే చెప్తాను, మీరు విన్నది నిజమే, నేను ల్యాండ్ తాకట్టు పెట్టాను, అడ్వాన్స్ కూడా తీసుకున్నాను అని చెప్పి అనగానే ఇక అఖిలాండేశ్వరి షాక్ అయిపోతుంది. ఇక అక్కడున్న నిషి బాగా అయింది, ఒక పెద్ద తుఫానే వస్తుందిగా అని చెప్పి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక కౌశికి వదిన ఇంత డైరెక్ట్గా చెప్పేస్తుంది అని చెప్పి దాత్రి కూడా షాక్లో చూస్తూ ఉంటుంది. ఇక భవానీ చూసావా అక్క నేను చెప్పానా, ఇదిగో ఈ కౌశికి వాళ్ళు ఇంతే, అసలు కౌశికి చూసావా ఎంత డబ్బాసతోని నీకు ఆ ల్యాండ్ ఇస్తా అంది, కానీ డబ్బాసతో వేరే వాళ్ళకి ఇచ్చేసింది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పి భవానీ అరుస్తూ ఉంటుంది. అప్పుడు అఖిలాండేశ్వరి అంటుంది అయినా ఒక్క రోజులో ఇలా నిశ్చితార్థం పెట్టుకుని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక భవానీ కూడా అసలు నా మాట వినక్క, మనం ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేసుకుందాము, అసలు వీళ్ళేంటో తేడాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దాత్రి ప్లీజ్ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి అనగానే అప్పుడు భవానీ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలైతే ఇది నిజమా అని చెప్పి అడగడానికి ఇక్కడ దాకా మేము రాం కదా, పదక్క వెళ్ళిపోదాము, వాళ్ళే చెప్తున్నారుగా వాళ్ళ నోటి నుంచి ల్యాండ్ అమ్ముతున్నామని, ఇంకేంటి ఇక్కడ ఉండేది పెళ్లి జరిగేది, పద వెళ్ళిపోదాము అనగానే అప్పుడు అఖిలాండేశ్వరి నేను మాట్లాడతాను కదా, అసలు కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను, అసలు డబ్బు అవసరం కోసం కౌశికి ఇలా చేస్తుందంటే నేను నమ్మను, ఎందుకంటే తనకి డబ్బు అవసరం ఉండదు, తను కూడా కుటుంబ విలువల గురించి ఆలోచించే మనిషిని నేను నమ్ముతున్నాను, చెప్పు కౌశికి నేను నమ్ముతున్నాను, అసలు ఏం సమస్య అని చెప్పి అఖిలాండేశ్వరి అడుగుతూ ఉంటుంది కౌశికిని. అప్పుడు కౌశికి అంటుంది నాకు ఒక చిన్న సమస్య వచ్చింది, అది ఇప్పుడైతే చెప్పుకోలేను, కానీ రేపు ఎంగేజ్మెంట్లో రింగ్స్ పెట్టుకోక ముందే ఆ పేపర్స్ మీ చేతిలో పెడతాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న నిషి అలాగే వైజయంతి అలా ఎలా పాసిబుల్ అని చెప్పి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అఖిలాండేశ్వరి అంటుంది ఇక్కడికి వచ్చింది అసలు మీకు ఏంటి సమస్య ఏమైంది అని కనుక్కోవడానికి, అంతేకాని మీరు ల్యాండ్ అమ్మారా అని చెప్పి అడగడానికి కాదు, ఆడపిల్ల ఆస్తితో రావాలి, ఐశ్వర్యంతో రావాలి మా ఇంటికి అని చెప్పి నేను కోరుకునే మనిషిని కాను, స్పోర్ట్స్ అకాడమీ నా పరువు, దాన్ని కాపాడుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఎంగేజ్మెంట్ టైంకి పేపర్స్ మా చేతిలో పెడతామంటున్నారు కాబట్టి సరే అయితే ఉంటాను అని చెప్పి ఇక అఖిలాండేశ్వరి భవానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరో పక్క నిషి విషయం ఏదో తేలుస్తారనుకుంటే వీళ్ళేంటి నాన్స్తూ వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత వైజయంతి అమ్మి నాకైతే భయంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మాధురి ఎంగేజ్మెంట్ మాత్రం ఆగకూడదు అని చెప్పి అక్కడి నుంచి వైజయంతి కౌశికి చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కౌశికి అంటుంది చూసావా మనకి ఏమైనా అయిందంటే టైంకి మనం అనుకున్నట్టు జరగకపోతే మన మాధురి పెళ్ళి ఆగిపోతుంది అనగానే మీరేం భయపడకండి వదిన, అనుకున్నట్టు జరుగుతుంది, ఆ ల్యాండ్ వాళ్ళకి ఒకరోజు గడువు అడుగుదాము అని చెప్పి అంటుంది. సరే అయితే అని చెప్పి కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోగానే దాత్రికి ఫోన్ వస్తుందన్నమాట. సరే అయితే
మేము 10 నిమిషాలు అక్కడ ఉంటాము అనగానే ఇక కేదార్ ఏమైంది దాత్రి అనగానే ఇక అప్పుడు చెప్తుందన్నమాట దాత్రి, మనం అనుకున్న క్యాండిడేట్ దొరికాడు, పద వెళ్ళి పలకరించొద్దాము అని చెప్పి ఇక దాత్రి కేదార్ రెడీ అయ్యి ఇక ఎక్కడైతే ఆ విజయ్ ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారనమాట. ఇక కేదార్ అంటాడు, మనం అనుకున్నట్టయితే ఈరోజు వీడి దగ్గరే ఒకవేళ హార్డ్ డిస్క్ ఉండుంటే మన హార్డ్ డిస్క్తోని ఇంటికి వెళ్తాము అని చెప్పి కేదార్ దాత్రి అనుకుంటూ ఉంటారు. ఇక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ లోపల విజయ్ వాళ్ళ భార్యని కళ్ళు మూసుకొని బయటకు తీసుకొస్తూ ఉంటారనమాట. వస్తున్నారు అని చెప్పి దాత్రి కేదార్ పక్కకు దాక్కొని చూస్తూ ఉంటారు. ఇక విజయ్ వాళ్ళ భార్యకి సర్ప్రైజ్ ఇస్తాడనమాట. ఇదేంటి, మనం ఎప్పటి నుంచో కలలు కంటున్న కారు, 15 లక్షల కారు నిజంగా మీరు కొన్నారా అని విజయ్ వాళ్ళ భార్య అడుగుతూ ఉంటే, అవును, ఇక నుంచి మనము బడ్జెట్ గురించి ఆలోచించక్కర్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క కేదార్, అసలు ఛానల్లో 50,000 రూపాయలకి పనిచేసే అతను 15 లక్షల కారు కొన్నాడంటే ఏదో డౌట్గా ఉంది అని చెప్పి అంటాడు కేదార్ దాత్రితోని. ఇటు పక్క విజయ్ వాళ్ళ భార్య, చాలా సంతోషంగా ఉందండి కారు కొన్నారు అని చెప్పి అనగానే, ఇంతేనా, ఇంకా కారు ఓపెన్ చేసి చూడు, రియల్ సర్ప్రైజ్ కనిపిస్తుంది అని చెప్పి విజయ్ అంటాడు. కారు ఓపెన్ చేయగానే అందులో పెద్ద హారం ఉంటుందన్నమాట. హారం వేసుకోగానే నాకేనా అని చెప్పి వాళ్ళ వైఫ్ చాలా సంతోషంగా ఉంటే ఇక దాత్రి అంటుంది, చూసావా కేదార్, హారం కూడా కొన్నాడు, ఇక కన్ఫర్మ్ అయింది, ఇతను పక్కన బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఖచ్చితంగా తీసుకున్నాడు, సో హార్డ్ డిస్క్ వీడి దగ్గరే ఉంది కన్ఫర్మ్ అని చెప్పి దాత్రి చెప్పేస్తుంది. ఇక వైఫ్ ఏమో, సరే పదండి ముందు కొత్త కారు కొన్నారు కదా గుడికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల విజయ్కి ఫోన్ వస్తుందన్నమాట బాయ్ నుంచి, అంటే మీనన్ నుంచి. చెప్పండి మీనన్ అని చెప్పి అంటూ ఉంటే, మనం అనుకున్నట్టు డీల్ ప్రకారం నీకు కార్ అలాగే నగలు పంపించాను, ఇక నీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ నాకు అందజేయి అనగానే, ఖచ్చితంగా హార్డ్ డిస్క్ మీకు ఇప్పుడే వచ్చి ఇస్తాను అని చెప్పి విజయ్ అంటాడు. నీకు తెలుసు కదా ఆ హార్డ్ డిస్క్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎక్కడ ఏం తేడా రాకూడదు అని చెప్పి మీనన్ అంటూ ఉంటే, నా ప్రాణం పోయినా సరే మీకు ఆ హార్డ్ డిస్క్ అందజేస్తాను అని చెప్పి విజయ్ మాటిస్తాడు. ఇక భార్య ఏమో గుడికి వెళ్దాము అనగానే, లేదు ఒకరికి హార్డ్ డిస్క్ ఇవ్వాలి, హార్డ్ డిస్క్ ఇచ్చేసాక ఇంకెక్కడికైనా అని చెప్పి సరే అని చెప్పి ఇక కారు ఎక్కుతారనమాట విజయ్ వాళ్ళ భార్య. ఇక మన హార్డ్ డిస్క్ మనం తెచ్చుకుందాము అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తున్న విజయ్ వాళ్ళ కార్కి అడ్డుపడతారనమాట కేదార్ అలాగే దాత్రి. ఇక దాత్రి విజయ్తో, నీ కారు దిగు, నీతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది. నాతో మీకేం పని అని చెప్పి విజయ్ కార్తీకి కేదార్ దాత్రిని అంటూ ఉంటే, ఒక పోలీస్కి దొంగతో ఏం పని ఉంటుంది అని చెప్పి అనగానే, ఏంటి దొంగ అంటున్నారు అని చెప్పి విజయ్ అంటాడు. నువ్వు దొంగ కొత్తవి ఏంటి, హార్డ్ డిస్క్ దొంగతనం చేసావు కదా అనగానే, ప్రూఫ్ ఏంటి అని చెప్పి అంటాడు. ప్రూఫ్ నాకు అర్థమైపోయింది, కొత్త కారు, వైఫ్కి ఏమో నెక్లెస్, బాగానే హార్డ్ డిస్క్ని అమ్ముకున్నావు అని చెప్పి దాత్రి అంటూ ఉంటే ఇక టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నువ్వు హార్డ్ డిస్క్ తీసావని మాకు అర్థమైంది, కానీ మర్యాదగా హార్డ్ డిస్క్ ఇస్తే కొంచెమైనా శిక్ష తగ్గుతుంది అని చెప్పి దాత్రి అనడంతో, కార్లో ఉంది ఇప్పుడే తీసుకొస్తాను హార్డ్ డిస్క్ అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి అట్నుంచి అట్టే పారిపోతాడు విజయ్. ఇక విజయ్ వెనకాలే కేదార్ దాత్రి పరిగెడుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళాక ఇక ఆ విజయ్ ఒక డస్ట్బిన్ దగ్గర దాక్కుంటారనమాట. ఇక దాత్రి కేదార్ మిస్ అయ్యి కొంత దూరం అలా వచ్చేస్తూ ఉంటారు. ఇక రోడ్డు మీద కరెక్ట్గా చైర్ వేసుకుని కూర్చుంటాడు. కొంతమంది రౌడీలతోని మధ్యలో మీనన్ కూర్చుంటాడు. హలో కేడీ జేడీ అని చెప్పి అనగానే మీనన్ అని చెప్పి దాత్రి షాక్ అవుతుంది. అప్పుడు మీనన్ చెప్తాడు, నేనే ఆ మినిస్టర్ని వెనకాల నుండి నడిపించింది మొత్తం అంతా నేనే అనగానే, నువ్వా అని చెప్పి షాక్ అవుతుంది. అవును అసలు నీతో తలపడి నాకైతే బోర్ కొట్టేసింది జేడీకేడి. ఇక వెనకాల ఉన్న రౌడీలతో మీనన్ ఇలా చెప్తూ ఉంటారు, ఎవరైతే ఇదిగో ఈ జేడీకేడి కాళ్ళు చేతులు వెరక్కొట్టి నాకు తీసుకొస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను అని చెప్పి ఇక మీనన్ అక్కడి నుంచి కార్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఇక రౌడీలు దాత్రి కేదార్తోని ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత దాత్రి కేదార్ రౌడీలు కొట్టేస్తారు. ఇక రౌడీలు పారిపోయి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక జేడీకేడి ఇటు పూస్తే ఆ మీనన్ కూడా మిస్ అయిపోయాడు, ఇటు విజయ్ కూడా మిస్ అయిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక కేదార్ అంటాడు, దాత్రి వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్ దగ్గర మన మనుషుల్ని ఇద్దరిని ఏర్పాటు చేద్దాము, ఒకవేళ అపార్ట్మెంట్ దగ్గరికి విజయ్ కానీ వాళ్ళ భార్య కానీ ఇక అక్కడ కనిపిస్తే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్దాము అనగానే, సరే అయితే అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి జగదాత్రి అలాగే కేదార్ కౌశికి చెప్తూ ఉంటారు, ఆ విజయ్ అమ్ముడు పోయాడు, వాడే హార్డ్ డిస్క్ని మార్చింది అనగానే ఇక కౌశికి, నేను నమ్మలేకపోతున్నాను విజయ్ ఇదంతా చేశాడనగానే ఇక పక్కనున్న దాత్రి ఇంకొక విషయం కూడా చెప్తుంది, అసలు ఈ మినిస్టర్ని ఇదంతా కూడా చేయించింది మీనన్ అనగానే, అవునా, ఇదంతా వింటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి కౌశికి అంటుంది. ఇక అప్పుడు కేదార్, ఏం భయపడకక్క, ఆ విజయ్ మనకి దొరుకుతాడు, నాకు తెలిసిన పోలీసులు వెతుకుతూ ఉన్నారు, విజయ్ దొరకంగానే మనకి హార్డ్ డిస్క్ దొరికిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. కౌశికి అంటుంది, అసలు మీనన్ ఎందుకు మన ఛానల్ని టార్గెట్ చేశాడు, అసలే ఆ మినిస్టర్ పోలీసులకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దన్నారు, మీరేమో పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం చేస్తాడో అని భయంగా ఉంది అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అప్పుడు దాత్రి, మినిస్టర్ అయినా మీనన్ అయినా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు, వాళ్ళు టచ్ కూడా చేయలేరు మనల్ని అని చెప్పి అంటుంది దాత్రి.